Good morning students, welcome to our class. Yesterday ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏంటంటే ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామన్నాను. ఇన్ ప్రీవియస్ క్లాస్ మనం వెన్ డయాగ్రామ్స్ యూనియన్ ఆఫ్ సెట్స్ మీద డ్రా చేసాం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ డ్రా చేసాం, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ డ్రా చేసాం. ఫోర్త్ వన్ సబ్సెట్స్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలో ఒక డిస్కస్ చేయలేదు. These are the very most important for 2 marks. So today I am going to discuss about Venn diagram. Those are the belongs to the subsets. Come to the subsets, how to draw the Venn diagram. There are 2 types of subsets are possible. The first one is A subset B and second one is B subset A. Now I am discussing about A subset B. How to draw the A subset B Venn diagram. Subset అంటున్నాను means nothing but all the elements of the A set or the belongs to the set B. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉంటాయి, బీలో ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఏ సెట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి అంటున్నాను నేను. అంటే మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేయాలి అంటే బి సర్కిల్ లోపల మనం ఏ సర్కిల్ని డ్రా చేయాలి. నా ఫస్ట్ నేను ఏ సబ్సెట్ బిని ఎలా డ్రా చేయాలి. వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు 2 steps కామన్ అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టెప్ డ్రా రెక్టాంగిల్ బాక్స్. ఓకే, సెకండ్ స్టెప్ రైట్ కార్నర్లో మీరు యూ అయినా రాయొచ్చు ఆర్ మ్యూ అయినా రాయొచ్చు యాజ్ యువర్ విష్. దట్ ఈస్ రిప్రజెంటింగ్ యూనివర్సల్ సెట్. అయితే ఎన్ని సెట్స్ ఉన్నాయి, 2 సెట్స్ కదా. 2 సర్కిల్స్ డ్రా చేయాలి. కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏ సబ్సెట్ బి. ఏ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది బి అంటే outer set is B, inner circle is A. This is the representation of A subset B. I hope I am clear. A subset B వెంట ఇలా డ్రా చేయాలి. అందులో ఎన్ని కండిషన్స్ ఉంటాయి, 4 ఉన్నాయి. A యూనియన్ B, A intersection B, A minus B, B minus A. Come to the first one. If A subset B, then draw Venn diagram for A union B. This is the question. A subset B అయినప్పుడు మనం A union Bని Venn diagramలో రిప్రజెంట్ చేయాలి. Now draw the rectangle box. Write mu. A subset B అన్నాను కదా. A is inside of the B circle. Union. ఇక్కడ వరకు కామన్. ఏ సబ్సెట్ బి అన్నప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కామన్ ఫర్ ది 4. ఈ 4 క్వశ్చన్స్కి ఇక్కడ వరకు కామన్. యూనియన్ అడిగాడా, ఇంటర్సెక్షన్ అడిగాడా, దాన్ని బట్టి మనం దేన్ని షేడ్ చేయాలనేది చూసుకోవాలి. ఇక్కడ యూనియన్ అన్నాడు. యూనియన్ అన్నప్పుడు మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే జాయినింగ్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ సెట్స్ కదా, అంటే 2 కలిపి చేస్తాం. ఇక్కడ కూడా మనం షేడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, రెండింటిని కలిపి షేడ్ చేయాలి. 2 most important for 2 marks question. Don't neglect చేయదు, చాలా ఇంపార్టెంట్. I hope I am clear about this one. Come to the second one ఏం అడిగాడు, if A subset B then shade A intersection B. Simple. First 4 steps. Draw rectangle box. Mu, outer circle B, inner circle A. ఇక్కడ వరకు కామన్. ఇందాక యూనియన్ అన్నప్పుడు ఏం చేసాం, రెండింటిని కలిపి షేడ్ చేసాం. ఇక్కడ ఏమడిగాడు, ఇంటర్సెక్షన్ కామన్ పార్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్ని చూస్తే అర్థమైపోతుంది, ఈ 2 సర్కిల్స్కి కామన్గా ఉన్నది ఏది అని అంటే ఏ సెట్. సో ఇక్కడ ఏం చేయాలి, ఓన్లీ ఏని మాత్రమే షేడ్ చేయాలి. దిస్ ఇస్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఫర్ ది ఏ ఇంటర్సెక్షన్ బి. when it is possible A subset B. A subset B అయినప్పుడు A intersection Bని ఎలా షేడ్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ అంటున్నాను. అంటే ఈ 2 సెట్స్కి కామన్, ఇక్కడ 2 సెట్ సర్కిల్స్కి కామన్గా ఏది ఉంది అని అంటే ఏ ఉంది. సో ఐ హ్యావ్ టు షేడ్ ఓన్లీ ఏ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కమ్ టు ద థర్డ్ వన్. ఇఫ్ A subset B, then draw Venn diagram for B minus A. B minus Aకి డ్రా చేయాలి. ఫస్ట్ స్టెప్ draw rectangle box and write mu, outer circle B,
ఇన్నర్ సర్కిల్ ఏ. నౌ లుక్ ఎట్ దేన్ని రిప్రజెంట్ చేయాలి? బి మైనస్ ఏ. వాట్ ఈస్ ద ఫస్ట్ సెట్ గివెన్? బి. సో ఐ హ్యావ్ టు షేడ్ ఓన్లీ బి. Like this. I hope I am clear about Venn diagrams. Two most important Venn diagrams for 2 marks. A subset B అంటున్నాను నేను. అంటే ఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి. అంటే అవుటర్ సర్కిల్ని మనం దేంతో రిప్రజెంట్ చేయాలంటే బీతో రిప్రజెంట్ చేయాలి. ఇన్నర్ సర్కిల్ని ఏతో రిప్రజెంట్ చేయాలి. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు లైక్ ఏ మైనస్ బి కానీ బి మైనస్ ఏ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే ఇస్తారో ఆ సెట్ని మాత్రమే షేడ్ చేయాలి. రిమైనింగ్స్ ఎందుకంటే మనం కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తాం కదా, కామన్ పార్ట్ అనేది ఉండకుండా ఫస్ట్ ఏ సెట్ ఇస్తే దాన్ని మాత్రమే షేడ్ చేయాలి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. కమ్ టు ద నెక్స్ట్ వన్. Now look at the question. If B subset A, then draw Venn diagrams for A union B, A intersection B, A minus B, B minus A. Similar ఇందాకలానే. బట్ ఇందాక క్వశ్చన్లో ఏమిచ్చాడు నాకు ఇక్కడ కండిషన్ ఏ సబ్సెట్ బి అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడు? బి సబ్సెట్ ఏ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి సెట్ ఆర్ బిలాంగ్స్ టు ద ఏ సెట్. నథింగ్ బట్ బి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ. అంటే నాకు అవుటర్ సర్కిల్ ఏం డ్రా చేయాలి? ఏ డ్రా చేయాలి. ఇన్నర్ సర్కిల్ నేను దేంతో రిప్రజెంట్ చేయాలి? బీతో రిప్రజెంట్ చేయాలి. నా ఒక్కసారి బి సబ్సెట్ ఏకి వెన్ డయాగ్రామ్ డ్రా చేసి చూద్దాం. ఫస్ట్ స్టెప్ కామన్. డ్రా రెక్టాంగిల్ బాక్స్, రైట్ మ్యూ ఇన్ రైట్ కార్నర్. అవుటర్ సర్కిల్ దేంతో రిప్రజెంట్ చేయాలి? ఏ. ఇన్నర్ సర్కిల్ దేంతో రిప్రజెంట్ చేయాలి? బి. బికాస్ బి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ. Okay, I hope I am clear. This is the basic Venn diagram for the B subset A. ఇందులో నేను ఫస్ట్ ఏం డ్రా చేయాలి? A union B. If B subset A, then draw Venn diagram for A union B. Now first step common, second step mu, outer circle A, ఇన్నర్ సర్కిల్ బి. మనం దేన్ని రిప్రజెంట్ చేయాలి? యూనియన్. యూనియన్ అంటే కంబైన్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది బోత్ సెట్స్. సో నేను ఇక్కడ ఏం చేయాలి? రెండింటిని జాయిన్ చేసి షేడ్ చేయాలి. సేమ్ సిమిలర్ దాన్ ది బిఫోర్ క్వశ్చన్. కమ్ టు ది సెకండ్ వన్. ఇఫ్ బి సబ్సెట్ ఏ, దెన్ డ్రా వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. హియర్ ఆల్సో first 2 steps common and draw 2 circles. Outer circle is A, inner circle is B. Intersection అంటున్నాను నేను. అంటే ఈ 2 సెట్స్కి కామన్, ఈ 2 సర్కిల్స్కి కామన్గా ఏది ఉందంటే బి పార్ట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాను. అంటే ఏకి బికి ఇక్కడ కామన్ పార్ట్ ఏముంది అంటే బి సెట్ ఉంది. సో ఐ హ్యావ్ టు షేడ్ ఓన్లీ బి పార్ట్. I hope I am clear. Come to the third one. Come to third question. If B subset A, then draw Venn diagram for the A minus B. Now Venn diagram అంటున్నారు కదా. Rectangle box, mu, outer circle is A, inner circle is B. మనం దేన్ని షేర్ చేయాలి? A minus B. ఫస్ట్ ఏ సెట్ రిప్రజెంట్ చేస్తుంది A. సో I have to shade only A. I hope I am clear. So with today's class we completed sets. In next class we will meet with polynomials. పాలినామియల్స్లో మీట్ అవుదాం, థర్డ్ చాప్టర్. మీకు ఇంకా ఏమన్నా సెట్స్ మీద డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ సెట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.